హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం స్పైసీ టేస్టీ చికెన్ కుర్మా ఎలా చేయాలో చూద్దామా. ఇది కుర్మా కదండి, కాబట్టి కథలో హీరో ఎవరో తెలుసా? మసాలా. దీనికోసం ఫస్ట్ మనం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పచ్చి కొబ్బరి, చెక్క, లవంగా, ఉంటే గసగసాలు ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండల్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వండి. ఈలోపు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుందాం. వాష్ చేసుకున్న చికెన్, కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇంకొక చిన్న టొమాటో కూడా యూస్ చేస్తామండి ఇందులో. అది ప్రిపేర్ చేసుకున్న మసాలా, సాల్ట్, పసుపు, కారం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయి ఉంటుందండి. ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మన మసాలా పేస్ట్ ఎంట్రీ, ఈ కర్రీకి హీరో, వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. తరువాత మూత తీసేసి మసాలా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించండి చిన్న మంట పైన. ఆ అరోమా ఎలా ఉండాలంటే పక్కింటి వాళ్ళు విండో తీసి మన ఇంట్లోకి చూడాలన్నమాట. నెక్స్ట్ ఇందులో చికెన్ పీసెస్ వేసి కలపండి. ఇప్పుడు సాల్ట్ ఇంకా పసుపు వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు, కారం, మేమైతే ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నామండి, వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ బాగా కలుపుకొని తర్వాత ఇందులో సరిపడా వాటర్ కూడా వేసుకొని ఈ మసాలా, ఈ చికెన్ పీసెస్ అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. నెక్స్ట్ మూత తీసేసి ఇంకో 10 to 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. అప్పుడు మనకి చికెన్ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది, ఆయిల్ కూడా పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు చివరిగా కరివేపాకు, కొత్తిమీరతో సెంటిమెంట్ టచ్ ఇచ్చి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, మన చికెన్ కుర్మా రెడీ. ఈ రెసిపీకి బెస్ట్ కాంబో వచ్చి దోశ అండి, తరువాతే రైస్ అయినా చపాతీ అయినా. ఒక్కసారి ట్రై చేయండి, ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎంతో యమ్మీ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.